ఇక వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 20గా ఉంది. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో 9 మందికి చికిత్స కొనసాగుతుండగా ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. మరో 7గురి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. పేలుడు ఘటనపై మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబంలోని ముగ్గురు అదే కంపెనీలో పనిచేస్తుండగా అందులో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వేట్లపాలెంలో ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా అంటున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తమకు అర్థం కావడం లేదంటున్నారు మృతుల కుటుంబ సభ్యులు. వారితో మా ప్రతినిధి రాజేష్ మాట్లాడారు. ఒకసారి వారి బాధను విందాం. సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో జరిగినటువంటి బాణాసంచా ప్రమాదంలో దాదాపు 21 మంది మృతి చెందినట్లు ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గాయపడిన వారిని ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా కొనసాగుతుంది. కొద్దిసేపటితో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల్ని క్షతగాతుల్ని పరామర్శించి వెళ్లారు. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు లోపల? మా మేనల్డు, మా తమ్ముడు అండి. పేరేంటి? దర్శపెట్ల అవరేజ్ అండి, దర్శపెట్ల రాజేష్ అండి. దర్శపెట్టి నాని అయితే చనిపోయాడండి. ఇంకో కుర్రోడు సామీల్ అన్న కుర్రోడు కూడా చనిపోయాడండి. ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారండి. వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ జరగాలి, మంచి న్యాయం జరగాలండి వాళ్ళకి. అది ఎన్ని రోజుల నుంచి వెళ్తారమ్మా అక్కడ బాణాసంచా దానికి? ఎన్ని రోజులు అంటే వాళ్ళ మా అన్న నుంచి మా వాళ్ళు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుందండి వాళ్ళ పనులు బయలుదేరి అక్కడే వెళ్తుంది వేట్లపాలెం. వేట్లపాలెం అండి. అందులోనే చేస్తారండి వాళ్ళ పనులు. ఆ పనులు తప్ప ఇంకేం పనులు లేవండి. వ్యవసాయం పనులు లేవు, మిషన్లు వచ్చేస్తున్నాయి. ఇంకే పని చేసుకుంటానా, ఈ కూలి పని అన్నది లేదండి. మరి వాళ్ళ బతుకు దేని కోసం వాళ్ళు వెళ్ళారండి. మరి అలా జరిగింది. వాళ్ళకి న్యాయం చేస్తే చాలండి. అంటే ఎన్ని గంటలకు జరిగిందమ్మా? మీకు ఎన్ని గంటల సమాచారం వచ్చింది? 2 గంటలకు ఫోన్ వచ్చిందండి. 2 గంటలకు ఫోన్ వచ్చిందండి. గోవగా ఇక్కడ తీసుకొచ్చారండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసామండి. మేము వచ్చేసాక అక్కడేమో మేనల్ చనిపోయి ఉన్నాడండి. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళలేదండి. మేము అందరం ఇక్కడే ఉన్నామండి. అంటే గతంలో ఎప్పుడైనా జరిగిందమ్మా ఇలాంటి ప్రమాదాలు, బాంబ్ బ్లాస్టులు జరగడం? అలాంటివి ఏం జరగలేదండి. మా వాళ్ళకి ఎప్పుడు అలాంటివి జరగలేదండి. ఇదే ఫస్ట్ టైం అండి. ఒక అబ్బాయి ఏమో ఇంటి దగ్గర చనిపోయాడు. అదే అందులోనంటే ఇంటి దగ్గర ఇప్పుడు పోస్ట్ మార్టం సామర్లకోటలో జరుగుతుందండి. ఇక్కడ ఒక 2 ఉన్నారు మా కుటుంబ సభ్యులు. మొత్తం మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారండి. మా ఫ్యామిలీలో 3 తగిలింది సార్. ఇలాగ 3 సార్. ఒకరు చనిపోయారు, 2 ఏమో గాయాలతో ఇక్కడ లోపల ఉన్నారు సార్. వాళ్ళ కండిషన్ ఎలా ఉందంటున్నారు? తీవ్రంగా ఉందని చెప్తున్నారండి. ఆల్రెడీ సార్ వచ్చారండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాట్లాడారు. సో మిగతా నాయకులు అందరూ వచ్చి మాట్లాడి పలకరించారు సార్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉందండి. అదండి, ఏంటి అసలు ప్రమాదానికి కారణం ఏంటి? ఏమన్నా తెలిసిందా మీకు? ఏమన్నా లంచ్ అవర్లో జరిగిందంటే భోజనం అయ్యాక కూర్చునే టైంలో జరిగిందని అన్నారు. అది ఎంతవరకు అక్కడ ఎలా జరిగిందని మాకు కూడా తెలియదు సార్. దెబ్బతిన్న వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళ వాతావరణం చూసారు కదా మీరు కూడా. అలా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి. భోజన సమయంలో జరిగిందని భోజనం చేసిన తర్వాత కూర్చుంటారు 2 రౌండ్. రెండోసారి టైంలో జరిగింది అంటున్నారు. వాళ్ళు మాట్లాడితే కనుక ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఎవరైనా సిగరెట్ అంటించారా, లేకపోతే అగ్గిపెట్టి ఎవరు వెలిగించారా, ఇలా రకరకాల అనుమానాలు వస్తున్న నేపథ్యంలో క్లారిటీ మాత్రం వాళ్ళే ఇవ్వాల్సిన అవసరం కనబడుతుంది. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. లోపల మొత్తం క్షతగాతులందరూ కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. కొంతమందికి అయితే కొంత పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, క్రిటికల్గా ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కెమెరా పర్సన్ సాయితో రాజ్ బిగ్ టీవీ.